హాయ్ అందరికి. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో వచ్చి పీపీ జోడీ సీజన్ 2 సండే ఎపిసోడ్ గురించి అయితే ఉంటుందన్నమాట. సండే ఎపిసోడ్ లో 4 జోడీస్ అయితే డాన్స్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ జోడీ వచ్చేసి విశ్వ అండ్ నేహ, అండ్ సెకండ్ జోడీ వచ్చేసి ధనరాజ్ అండ్ భానుశ్రీ, మూడో జోడీ వచ్చేసి మానస్ అండ్ సృష్టి వర్మ, నాలుగో జోడీ వచ్చేసి ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ అయితే ఈ 4 జోడీస్ అయితే డాన్స్ అయితే వేస్తారనమాట. వీళ్ళల్లో ధనరాజు అండ్ భానుశ్రీ అయితే బాగా డాన్స్ చేసినట్లయితే అర్థమవుతుంది అనమాట. అండ్ మానస్ అండ్ సృష్టి వర్మ వీళ్ళు కూడా బాగా వేశారు. ప్రియాంక సింగ్, మణికంఠ వీళ్ళు ఫుల్ ఎమోషనల్ అయ్యి బాగా వేసి అండ్ జడ్జెస్ కూడా బాగా వీళ్ళని మెచ్చుకున్నట్లయితే అర్థమవుతుంది. ఏదైతే విశ్వ అండ్ నేహ అయితే కొంచెం బాగా వేసినట్లేరు. వీళ్ళకి ఏదైతే జోడీస్ దగ్గర నుంచి అండ్ జడ్జెస్ దగ్గర నుంచి కూడా కొంచెం తక్కువ మార్కులు అయితే వచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ఇక్కడ పవర్ ట్యాక్స్ ఏదైతే వాళ్ళకి పోయినసారి పవర్ ట్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, 4 జోడీస్ లోంచి 2 జోడీస్ కి అయితే పవర్ ట్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పవర్ ట్యాక్స్ కూడా ఈ సండే ఎపిసోడ్ అప్పుడు రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ధనరాజ్ ని అండ్ భానుశ్రీని అయితే జడ్జెస్ ఎక్కువగా మెచ్చుకున్నట్లు, అండ్ ఏదైతే చిరంజీవి గారితో వాళ్ళతో పోల్చినట్లు, అంటే ఫుల్ రవితేజ లాగా ఎనర్జెటిక్ గా వేస్తున్నావు అని జడ్జెస్ కూడా మెచ్చుకోవడం అయితే జరిగింది అనమాట. మానస్ అండ్ సృష్టి వర్మ అయితే ఈ నలుగురులలో టాప్ ప్లేస్ లో నిచ్చారని చెప్పొచ్చు. మనకి సాటర్డే ఎపిసోడ్ లో ఏదైతే అమర్దీప్ అండ్ నైనిక వీళ్ళు బాగా డాన్స్ చేసి అలా జడ్జెస్ దగ్గర నుంచి అండ్ జోడీస్ దగ్గర నుంచి కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకొని 100 కి 90 మార్క్స్ అయితే తెచ్చుకొని టాప్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అలాగే ఈ సండే ఎపిసోడ్ లో మానస్, సృష్టి వర్మ బాగా డాన్స్ చేసి జడ్జెస్ దగ్గర నుంచి అండ్ వీళ్ళ జోడీస్ దగ్గర నుంచి కూడా మంచి మార్కులు తెచ్చుకొని వీళ్ళు టాప్ ప్లేస్ లో ఉండడం అయితే జరుగుతుంది. నేను అంతకు ముందు ఈ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అమర్దీప్, నైనిక వీళ్ళు ఒక జోడీ అండ్ మానసు, సృష్టి వర్మ వీళ్ళు బాగా డాన్స్ చేస్తారు. లాస్ట్ లో కప్పు తీసుకునే ఛాన్సెస్ ఇద్దరు జోడీస్ కే హైలీ ఉంటాయని చెప్పాను. ఎందుకంటే అమర్దీప్ మనకు తెలిసిందే మంచి డాన్సర్, అండ్ నైనిక చెప్పాల్సిన అవసరం లేదు, డీలో కూడా అమ్మాయి డాన్స్ చేయడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మానస్ సేమ్ ఇద్దరు ఈక్వల్ గా ఉండడం జరిగింది. మానస్ కూడా మంచిగా డాన్స్ అయితే వేస్తాడు. అండ్ సృష్టి వర్మ కూడా ఆమె కొరియోగ్రాఫర్, మంచి డాన్సర్ కూడా అనమాట. అండ్ ఎన్నో పాటలు కూడా ఆమె కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది. పెద్ద పుష్ప మూవీ అలాంటి మూవీస్ కూడా, పెద్ద మూవీస్ కూడా ఆమె కొరియోగ్రాఫర్ గా చేశారు. ఇంకా దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు ఆమె ఎంత పెద్ద డాన్సర్. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఫైట్ జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ జస్ట్ మనల్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే మనం చూడాల్సి వస్తుంది. కానీ ఎక్స్పెషల్ ఇక్కడ ధనరాజ్ అన్న, భానుశ్రీ దగ్గర నుంచి మనమైతే ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట. ధనరాజ్ అన్న అంతకు ముందు డాన్సర్ అంట, అది మన ఎవరికి తెలియదు. హీరో నిఖిల్ ఉన్నాడు కదా, హీరో నిఖిల్ గారికి కూడా చిన్నప్పుడు ధనరాజ్ అన్న డాన్స్ నేర్పించడం అయితే జరిగిందంట. మనకి ఇప్పుడైతే తెలుస్తుంది. మనం ఓన్లీ ఏదైతే ఉంటుంది కదా జబర్దస్త్ లో ధనరాజ్ అన్న మన ఒక కమెడియన్ గానే తెలుసు, కానీ ధనరాజ్ అన్న ఒక డాన్సర్ కూడా. మనం ఆ డాన్స్ ఏదైతే బీబీ జోడీలో ప్రెసెంట్ చూస్తున్నామో అర్థమవుతుంది బాగా. జడ్జెస్ కూడా ధనరాజ్ అన్నని, భానుశ్రీని బాగా మెచ్చుకుంటున్నారు. ఎక్స్పెషల్లీ ధనరాజ్ అన్నని అయితే మెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సండే ఎపిసోడ్ కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఫుల్ రచ్చ జరగబోతుంది. ఏదైతే విశ్వ, నేహాకి కొంచెం తక్కువ మార్కులు అయితే ఇస్తారు కదా జోడీస్, అక్కడ కొంచెం క్లాషెస్ అయితే జరగబోతున్నాయి. ఎవరు మిస్ అవుతూ ఖచ్చితంగా అయితే ఎపిసోడ్ అయితే చూడండి. సండే ఎపిసోడ్ ఇదనమాట. సండే ఎపిసోడ్ లో జరగబోయేది ఇది అప్డేట్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసము మనం ఇంకా సంక్రాంతికి ఏదైతే ప్రోగ్రామ్స్ రాబోతున్నాయో వాటన్నిటి గురించి వీడియోస్ అయితే చేయబోతున్నాం, మీకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాం. అవన్నీ మీకు కరెక్ట్ గా అందాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకి మా టీవీలో, జీ తెలుగులో మనకి సంక్రాంతి ఎప్పుడు, భోగి ఎప్పుడు, కనుమ అప్పుడు వచ్చే కాకుండా ఇంకా మిగతా అప్పుడు వచ్చేటి కూడా ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు అందిస్తానే ఉంటాను అనమాట. మీరు చేయాల్సింది నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతకుమించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.